నేడు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం ఆర్థిక వనరుల సమీకరణాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుండి దాదాపుగా 7,500 కోట్ల రుణ ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఈ అంశంపై కేబినెట్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సిఐఐ సమ్మిట్ కు సంబంధించిన అంశాలపై సైతం కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దాదాపు 69 అంశాల ఎజెండాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనున్నారు. దాదాపు ఏదైతే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపే విధంగా కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. మొందా తుఫాను ప్రభావంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందా తుఫాను ప్రభావంపై కూడా ఏదైతే నష్టం జరిగిందో దీనిపై కూడా చర్చ జరగనుంది. ఈ రోజు రేపు కూడా కేంద్ర బృందం కూడా ఏపీలో కూడా పర్యటించిన నేపథ్యంలో దీనిపై కూడా కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చ జరగనుంది. దీంతో పాటు ఏదైతే సిఆర్బిఐ సంబంధించి నేషనల్ బ్యాంక్ సంబంధించి కూడా 7,500 కోట్ల రూపాయలు రుణం తీసుకునే విధంగా కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో వైజాగ్ లో జరిగే సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ లో కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంత్రులకి వైజాగ్ లో జరిగే సదస్సు ఏదైతే ఉందో దాని మీద కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ నెల 14, 15 తారీఖుల్లో వైజాగ్ లో జరిగే ఈ సదస్సుకు సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపాదన డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీ ఆమోదం కూడా మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే విధంగా ఏదైతే డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పరిపాలన, రియల్ టైం గవర్నెన్స్, సుస్థిర ఆర్థిక అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికై వ్యవస్థాగత సామర్థ్యాల పెంపునకు కూడా సింగపూర్ తో ఈ రోజు ఏదైతే ఒప్పందం కుదుర్చుకోబోతుందో దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ రోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనుంది. అసైన్డ్ భూములు ఏదైతే చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఇల్లు పూర్తి చేసుకున్నందుకు వీలుగా ఏపీ టిట్కోకు సంబంధించి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వివిధ జిల్లాల్లో వందలాది ఎకరాలు భూ బదలాయింపుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏదైతే బందరు, మాచవరంలో రవాణా శాఖ గతంలో కేటాయించిన ఎకరా 60 సెంట్లు భూమిని ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా శాఖకు కేటాయించేలా ప్రతిపాదన కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తుంది. 33 ఏళ్ల పాటు ఏడాదికి 1,000 రూపాయలు చొప్పున లీజు ప్రతిపాదన తెలుగుదేశం పార్టీకి భూమిని కూడా కేటాయింపే విధంగా కూడా జరుగుతుంది. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఈ భూమిని కూడా తీసుకున్నట్టు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే విధంగా కూడా ప్రణాళిక రూపొందించినారు. ఏదైతే తిరుపతి పార్టీ కార్యాలయం కోసం కూడా 2 ఎకరాల భూమిని కేటాయించే విధంగా కూడా ఈ రోజు ఆమోదం తెలిపే విధంగా కూడా కేబినెట్ ఏదైతే ఆమోదం తెలపనట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 14, 15 జరిగే వైజాగ్ లో జరిగే సమ్మిట్ ఏదైందో దీనికి ప్రధానంగా దేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చే విధంగా అవగాహన చేసే విధంగా కూడా చేస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో మంత్రులందరూ కూడా 14, 15 జరిగే సమ్మిట్ మీద కూడా బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో కూడా దీని మీద కూడా ప్రత్యేకంగా అవకాశం అయితే ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. That's all for now. For more updates, keep watching 99 TV.